స్వామి రామాయణం గురించి అందరూ చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా! అసలు రామాయణం అనేది ఎన్ని సార్లు జరిగిందంటారు? ఎన్ని సార్లు జరిగిందనేది అది ప్రజలకు ఊహలోకి వదిలేసేయాలమ్మా. ఎందుకంటే, మనకు రాముడు ఏదైతే తను జన్మించినటువంటి ముఖ్య కారణం ఏదైతే ఉందో అదంతా అయిపోయిన తర్వాత, విష్ణుమూర్తిగా మళ్ళీ వెళ్ళిపోయే సమయానికి అప్పుడు రాముడు వెళ్ళాలంటే హనుమంతుడు తనను వదిలిపెట్టాడు. హ్మ్. నేను ఎక్కడికైనా వెళ్తానంటే నేను కూడా వస్తా అని అంటాడు. హ్మ్. అలాంటి హనుమంతుడు పక్కన ఉండగా తాను ఎక్కడికి వెళ్ళలేడు అని చెప్పేసి నిర్ణయించుకొని రాముడు ఏం చేస్తాడంటే తన ఉంగిలికం ఏదైతే ఉంగరం ఉందో అది తీసి కింద వేస్తే అది భూమి లోపలికి ఏది సప్తలోకాల లోపలికి కిందికి వెళ్ళిపోతుందంట. అది చూసి ఆ యొక్క రాముడు చెప్తాడంట, హనుమ నా యొక్క ఉంగిలీకం పడిపోయింది తీసుకొని రా అని చెప్తాడంట. తాను చిన్నగా మారి ఆ హనుమంతుడు పెద్దగా ఉన్న హనుమంతుడు చిన్నగా భూలోకాల్లోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత నాగలోకంలోకి వెళ్ళి ఆ యొక్క నాగరాజుతో యుద్ధము చేసి ఆ యొక్క రాముడి ఉంగిలీకం కావాలని చెప్పేసి అంటే సరే వెళ్ళి చూసుకోనంటే అక్కడ వెళ్ళి చూస్తేనంట ఒక్క ఉంగరం కాదమ్మా, ఒక రాశి ఉంగరాలు ఉన్నాయంట. మరి అర్థం చేసుకోండి, మరి ఆ రాముడిగా తాను ఎన్నిసార్లు జన్మెత్తాడు, ఎన్నిసార్లు రామాయణం జరిగింది, ఎన్నిసార్లు తాను ఉంగిలికాన్ని వేశాడు, ఎన్నిసార్లు హనుమ తీసుకోవడానికి వెళ్ళాడు అనేది మనము ఊహించుకోవాలమ్మా. అటువంటిది అందుకే కొన్నిసార్లు మనం చెప్పడం జరుగుతుంది రామాయణంలో ఆ రామాయణం అంతా విన్నా రాముడికి సీత ఏమవుతుంది అనే ప్రశ్నలు, అలాంటి కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు మనసులో మెదులుతూ ఉంటాయి కదమ్మా. అదే వీటన్నికి కూడా కారణం అని చెప్పొచ్చు. అందుకని ఎన్నోసార్లు జరిగింది అని చెప్పుకోవచ్చు, జరగలేదు అని కూడా అనుకోవచ్చు. కానీ ఆ రాసులను చూస్తే మాత్రం అదే ఆనవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లు జరుగుంటుందో అని. కాబట్టి ఆ యొక్క రామాయణాన్ని ప్రత్యేకంగా ఇలాగే అన్నట్టుగా అందుకని ఎవరు కూడా చెప్పలేకపోతారని చెప్పొచ్చు.